హాయ్ వెల్కమ్ టు ప్లస్ టీవీ. ఈరోజు మనతో పాటు మోటివేషనల్ స్పీకర్ ముక్కంటి గారు మనతో ఉన్నారు. నమస్కారం సార్. నమస్కారం మేడం. ఎలా ఉన్నారు? బాగున్నాం మేడం. ముక్కంటి గారు, మనకి ఇప్పుడు స్టూడెంట్స్ లైఫ్ అనేది చాలా ప్రీషియస్. స్టూడెంట్ ఏజ్లో ఉన్నప్పుడు ఎప్పుడు ఏది నేర్చుకోవాలో అదే నేర్చుకోవాలి, అలాగే ఉండాలి. కానీ ఇప్పుడు చాలా డిస్ట్రాక్షన్స్ అనేవి చాలా వచ్చాయి. లైక్ మొబైల్ కానీ ఏదైనా సరే, మూవీస్ కానీ, అక్కడ పెరిగే ఎన్విరాన్మెంట్ కానీ, ఇలా చాలా చేంజెస్ వస్తున్నాయి. ఇప్పుడున్న స్టూడెంట్స్కి మీరు ఏం చెప్తారు, ఏం మోటివేషన్ ఇస్తారు? అంటే ఇప్పుడు విద్యార్థులు చూసుకుంటే మేడం, ఒకప్పుడు చాలా విలువలతో కూడినటువంటి విద్యను అభ్యసించే వాళ్ళు. అవును. అది పెద్దవాళ్ళు చెప్పినట్టు విని బాగా చదువుకోవటం, ఎక్కువ వాళ్ళు ఏంటంటే చదువు మీదనే ఫోకస్ చేసేవాళ్ళు అనమాట. ఇప్పుడు కూడా స్టూడెంట్స్ ఏం చేస్తున్నారంటే, ఎక్కువ మంది స్టూడెంట్స్ పిల్లలు వాళ్ళు చదువుకునే క్రమంలో ఏం జరుగుతుందంటే, ఒక 5th, 6th, 7th క్లాసు ఆ స్టడీ చేసే క్రమంలో ఏంటంటే, ఎక్కువ మంది పేరెంట్స్ మాట వింటూ, టీచర్స్ చెప్పింది వింటూ వాళ్ళు ఏంటంటే చదువు అనేది హై లెవెల్లో చదువుతున్నారు. కానీ కొంతమంది స్టూడెంట్స్ ఏం చేస్తున్నారంటే, ఆ చదివే క్రమంలో కూడా వాళ్ళు పోటీ పెట్టుకొని పక్కన విద్యార్థికి ఎక్కువ మార్కులు వస్తే నాకు కూడా రావట్లేదు అనేటువంటి మైండ్ అనేది ఖరాబ్ చేసుకుంటూ చాలా డిసిప్లిన్ లేకుండా ఇబ్బంది పడుతూ ఉన్నటువంటి స్టూడెంట్ చాలామంది తయారయ్యారు. సో ఈ విధంగా చదవటం వల్ల ఏంటంటే వాళ్ళకి మార్కులు వస్తాయే కానీ విలువలతో ఉన్న చదువు అనేది వాళ్ళకి చాలా కష్టం రావటం కూడా. సో ఈ విధమైన చదువు రావాలి అంటే ఖచ్చితంగా మన పేరెంట్స్ చెప్పినట్టు ఇంటూ తర్వాత గురువులు ఏదైతే మనకు నేర్పిస్తున్నారో వాళ్ళు చెప్పినట్టు వింటే ఆటోమేటిక్గా మన ఎడ్యుకేషన్ అనేది ఆటోమేటిక్గా బాగవుతుంది. ఇలా అవ్వాలి అంటే ఎవరో వచ్చి ఏదో చేస్తారు అనేది చాలా రాంగ్ అనమాట. ఎక్కువ మంది స్టూడెంట్స్ చిన్న వయసులో ఒక 8 years, 9 years, 10 years లోపు 12 years లోపు ఏం చేస్తున్నారంటే, పేరెంట్స్ చెప్పిన మాట వింటున్నారు, తర్వాత గురువులు చెప్పిన మాట కూడా వింటున్నారు. వాళ్ళు చెప్పింది చేస్తూ పేరెంట్స్ చెప్పింది వింటూ మంచిగా అవుతున్నారు. కాబట్టి వాళ్ళు కూడా చాలా డిసిప్లిన్గా బతుకుతున్నారు. తర్వాత ఏంటంటే చదువు విషయంలో కూడా టీచర్ చెప్పింది వింటూ బాగా రైటింగ్ అది ప్రాక్టీస్ చేస్తున్నారు కాబట్టి మంచిగా అవుతుంది. సో ఈ 8th class, 9th class దాటిన తర్వాత పిల్లలు ఏమవుతున్నారంటే, 10th కానీ లేదు అంటే ఇప్పుడున్న జనరేషన్ ఇంటర్మీడియట్ వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే, టీచర్స్ని కొంచెం బ్యాడ్గా మాట్లాడటము, లేదంటే టీచర్స్కి ఎదురు తిరిగి మాట్లాడటము, ఇలా చేస్తున్నారు. ఈ విధంగా చేయటం వల్ల ఏంటంటే టీచర్స్కి కూడా చెప్పాలన్న ఇంట్రెస్ట్ కూడా ఏంటంటే తగ్గుతుంది. అంటే వాళ్ళ వృత్తి వాళ్ళు చేస్తారు, కానీ ఏంటంటే ఎవరైతే ఇంట్రెస్ట్గా ఉన్నారో, ఫోకస్ ఉన్నారో వాళ్ళ మీద ఎక్కువ ఫోకస్ చేసి మంచి మార్కులు తెప్పడానికి, లేదు అంటే మంచి విలువలతో కూడుకున్నటువంటి విద్యను చెప్పడానికి వాళ్ళకి అవకాశం ఎక్కువ ఉంటుంది. సో అదేవిధంగా టీచర్స్కి కొంతమంది విలువ పెట్టలేదు, కొంతమంది పేరెంట్స్ చెప్పిన మాట కూడా వింటం లేదనమాట. ఈ పేరెంట్స్ చెప్పిన మాట వినకపోవడం వల్ల కూడా ఏంటంటే వాళ్ళ స్కూల్లో, కాలేజీలో ఏమవుతుందంటే మార్కులు కూడా తక్కువ రావటము, ఇలా జరుగుతుందన్నమాట. ఎగ్జాంపుల్ చెప్పాలంటే, మాకు ఒక స్టూడెంట్ ఉన్నాడు మేడం. ఆమెకి వాళ్ళ నాన్నగారు లేరు, వాళ్ళ అమ్మగారు మాత్రమే ఉన్నారనమాట. వాళ్ళ అమ్మగారు ఇళ్లలో పనులు చేసుకుంటూ ఆ అబ్బాయిని రెసిడెన్షియల్ స్కూల్లో చదివించారు. రెసిడెన్షియల్ స్కూల్లో చదివటం వల్ల ఏంటంటే అతను ఫుడ్ ఫ్రీగా వచ్చింది, బుక్స్ ఇవన్నీ ఫ్రీగా వచ్చినాయి. అతను ఏంటంటే ఇంటికాడ వాళ్ళు ఏదైతే స్ట్రగుల్ అవుతున్నారో ఆ స్ట్రగుల్ని అతను చూసుకుంటూ లైఫ్లో పెరగడం వల్ల ఏం చేశాడంటే, ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత నీట్ ఎగ్జామ్ రాశాడు, మంచి ర్యాంక్ వచ్చింది, ఎంబీబీఎస్ సీట్ ఫ్రీగా తీసుకోగలిగాడు. సో ఇలా ఒక డెడికేషన్ తోటి పేరెంట్స్ విలువలు తెలుసుకొని అతను చదువుకున్నాడు. కాబట్టి పూర్ అతనైనా కానీ వాళ్ళ ఈ కష్టం విలువ తెలుసుకున్నాడు. కాబట్టి ఈ రోజున ఒక ఎంబీబీఎస్ ఫ్రీగా చదవగలిగాడు. అదే ఎంబీబీఎస్ మామూలుగా మనం చదవాలి అంటే, లేదు ఎండీ చదవాలి అంటే చాలా కోట్లతో కూడుకున్నదనమాట. దాంతోపాటు సీట్లు కూడా అంత సామాన్యంగా దొరకవు. మళ్ళీ ఎంత డబ్బు పెట్టినా కానీ సీట్లు కూడా సామాన్యంగా దొరకవు. చాలామంది ఏం చేస్తున్నారంటే, మన భారతదేశంలో మంచి ఎడ్యుకేషన్ ఉంది, ఎడ్యుకేషన్ సిస్టమ్ కూడా బాగుంది. ఈ ఎడ్యుకేషన్ సిస్టమ్ బాగున్నా కానీ సీట్లు కొన్నే ఉండటం వల్ల చాలామంది ఫారిన్ కంట్రీస్కి వెళ్ళి చదువుతున్నారు అనమాట. సో ఈ విధంగా వాళ్ళ పేరెంట్స్కి బర్డెన్ కలిగకుండా అతను ఏం చేశాడు అంటే, అతను ఉన్న ఇదిలోనే ఆ వాల్యూస్ గురించి తెలుసుకుంటూ, తర్వాత అతను ఎందుకు వాళ్ళ మమ్మీని నేను సుఖపెట్టాలని ఆలోచన చేసుకుంటూ మంచి చదువుకున్నాడు. కాబట్టి అతను ఈరోజు ఎంబీబీఎస్ సీట్ అనేది ఫ్రీగా తీసుకోగలిగాడు. సో ఈ విధంగా వాటి వాల్యూ అనేది ఆ అబ్బాయికి తెలిసింది. ఇక్కడేమో తెలియదు వాల్యూ, డబ్బు వాల్యూ కూడా తెలియదు ఇక్కడికి వచ్చేసరికి. ఇంకా ఎస్ మేడం. చాలామంది మనం చూస్తూ ఉంటాం, స్కూల్కి వెళ్ళేటప్పుడు కూడా, లేదంటే కాలేజీకి వెళ్ళేటప్పుడు కూడా పేరెంట్స్ మంచి స్నాక్స్ కానీ అట్లాంటివి ఇవ్వకపోయినా కానీ పేరెంట్స్ని తిట్టడము, లేదు అంటే పాకెట్ మనీ ఇవ్వకపోయినా కానీ పేరెంట్స్ దగ్గర రూడ్గా బిహేవ్ చేయటము,
ఇలా చేస్తుంటారు. ఈ తీసుకున్న అమౌంట్ని ఎవరైనా కాలేజీలకు వెళ్ళిన తర్వాత మిస్బిహేవ్ చేయకుండా మంచిగా అది ఏదైనా బుక్స్కి కానీ పెన్స్ కానీ లేదు అంటే అవసరమైన థింగ్స్కి వాడుకుంటే ఏం కాదు. కానీ చాలామంది ఏం చేస్తున్నారంటే వీటిని ఏం చేస్తున్నారంటే కాలేజ్ అయిపోయిన తర్వాత లేకుంటే కాలేజీకి డుమ్మా కొట్టి సినిమాలకు వెళ్ళటము, లేదు అంటే వేరే వాళ్ళతోటి టైం స్పెండ్ చేయటము. ఈ మధ్య కాలంలో స్టూడెంట్స్ ఎక్కువ మంది ఏంటంటే గాంజాకి డ్రగ్స్కి బానిస అవ్వటము. చాలా అది స్టూడెంట్స్ మీద చాలా ఇంపాక్ట్ చూపిస్తుంది. మైనర్ వాళ్ళు కూడా అసలు చిన్న చిన్న క్లాసుల పిల్లల్ని కూడా ఎస్ మేడం ఈ డ్రగ్స్ గంజాయి అనేది చాలా ఎఫెక్ట్ చూపిస్తుంది. ఎస్ మేడం. ఈ విధంగా డ్రగ్స్ అవి తీసుకొని చాలామంది ఇంటికి వెళ్ళిన తర్వాత కానీ లేకుంటే కాలేజీలో కానీ ఏం చేస్తున్నారంటే టీచర్స్ తోటి బ్యాడ్గా బిహేవ్ చేస్తున్నారు, పేరెంట్స్కి ఎదురు తిరగడం మొదలు పెడుతున్నారు. దాని తర్వాత ఆటోమేటిక్గా డ్రగ్స్కి ఒక రోజు అలవాటు అయినప్పుడు రెండో రోజు తీసుకోవాలనిపిస్తుంది, మూడో రోజు అలా ప్రతిరోజు వాళ్ళు ఏం చేస్తున్నారో వాళ్ళకి తెలియట్లేదు. వాళ్ళకి అది తీసుకునే క్రమంలో ఏం చేస్తున్నారో వాళ్ళకి తెలియదు. నెక్స్ట్ వచ్చేసి వాళ్ళకి అమౌంట్ కూడా ఏంటంటే ఒక రోజు 2 రోజులు పేరెంట్స్ ఇవ్వగలుగుతారు. అది 100-200 అంటే మిడిల్ క్లాస్ లోయర్ మిడిల్ క్లాస్ ఇవ్వగలుగుతారు, కానీ వేలు అంటే ఇవ్వలేరు కదా. వీళ్ళకి ఏంటంటే ఈ గంజాయికి డ్రగ్స్కి అలవాటు పడిపోయి తర్వాత ఆటోమేటిక్గా ఈ చైన్ స్నాచింగ్ లేదు అంటే దొంగతనాలు చేయటము, బైక్స్ ఇది చేయటము, అట్లాంటి చిన్న చిన్నవి చేసుకుంటూ ఏదో ఒక రోజు దొంగన్నోళ్ళు పట్టుబడతారు. ఈ విధంగా వాళ్ళ పోలీసులు పట్టుబడి వాళ్ళ యొక్క లైఫ్ని అనేది వాళ్ళ చేతిలో వాళ్ళే చెడగొట్టుకుంటున్నారు. ఈ లైఫ్ వాళ్ళ చేతిలో వాళ్ళు ఎందుకు చెడగొట్టుకుంటున్నారు అంటే పేరెంట్స్ మాట కానీ చెప్పిన వాళ్ళ మాట ఎవరు వినటం లేదు. దీని తర్వాత ఏం జరుగుతుందంటే చాలామంది పిల్లలు ఈ బాగా చదువుకొని ఇంటర్మీడియట్లో మంచి మంచి మార్క్స్ తెచ్చుకొని కూడా మంచి జాబ్ కొట్టిన వాళ్ళు కూడా ఏంటంటే వాళ్ళు చేసే బిహేవియర్ అనేది మారిపోతుంది జాబ్ వచ్చిన తర్వాత. ఎందుకంటే వాళ్ళకి పర్టికులర్ అమౌంట్ వస్తుంది కాబట్టి వాళ్ళకి ఒక 10K 20K 50K అట్లా పర్టికులర్ అమౌంట్ వస్తుంది కాబట్టి వాళ్ళు ఆల్రెడీ ఇంటర్మీడియట్ స్టేజ్లో కొంతమంది ఏంటంటే బ్యాడ్ ఫ్రెండ్స్ తోటి ఫ్రెండ్షిప్ చేయటం వల్ల బ్యాడ్ థింకింగ్ కానీ లేకుంటే ఈ గంజాయి వీటికి అలవాటు పడిపోయి లేకుంటే సిగరెట్ స్మోకింగ్ వీటికి అలవాటు పడిపోయి ఉంటారు. కాబట్టి వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే జాబ్ చేసే క్రమంలో కూడా వాళ్ళకి వచ్చిన అమౌంట్ని పేరెంట్స్కి ఇవ్వట్లేదు. ఈ పేరెంట్స్కి ఇవ్వకుండా వాళ్ళు సొంతగా ఖర్చు పెట్టుకుంటున్నారు. దాంతోపాటు అప్పులు కూడా చేస్తున్నారు అనమాట. ఎందుకంటే ఈ గంజాయి వీటికి అలవాటు పడిన వాళ్ళకి ఏంటంటే కొంచెం అమౌంట్ సరిపోవు కాబట్టి. సో ఈ విధంగా చేయటం వల్ల ఏంటంటే వాళ్ళ పేరెంట్స్కి కూడా వీళ్ళు బ్యాడ్ నేమ్ తెస్తుంటారు. ఎందుకంటే ఇప్పుడు మళ్ళీ వాళ్ళు తీసుకునే ఫుడ్ కానీ లేకుంటే డ్రగ్స్ కానీ ఇవన్నీ తీసుకోవడం వల్ల పోలీసులు పట్టుబట్టడం వల్ల హై రిచ్గా పోయేసి ఇవన్నీ తీసుకోవడం వల్ల పోలీసులకి లేదంటే వేరే పక్క ఇళ్లలో దొంగతనాలు చేయడం వల్ల పట్టుబట్టడం వల్ల వాళ్ళ ఆటోమేటిక్ ఏంటంటే వాళ్ళ పేరెంట్స్కి కూడా బ్యాడ్ నేమ్ వస్తుంది. ఎందుకంటే అవన్నీ టీవీలో కనపడుతుంటే వాళ్ళ అమ్మోళ్ళు ఎక్కడో పల్లెటూరులో కష్టపడి పని చేస్తూ ఉంటారు కాబట్టి. సో ఈ విధంగా కూడా చాలామంది చేస్తున్నారనమాట. ఇది ఎందుకు లోపించింది అంటే దీనివల్ల ప్లస్ పాయింట్ ఉంది, మైనస్ పాయింట్ ఉంది. స్టూడెంట్స్ ఇలా తయారవడానికి కారణం ఏంటి అంటే ఒకప్పుడు మన పేరెంట్స్ ఉన్నప్పుడు వాళ్ళ పేరెంట్స్ అనేది మంచి విలువలతో ఇలా చేస్తే బాగుంటుందని సాయంత్రం పూట అందరూ కూర్చొని ఏమి ఎలా చేయాలి లేదు అంటే ఈరోజు ఈ సబ్జెక్ట్ చదువుకున్నా రేపు ఇలా చదువు లేదంటే మంచి మాటలు చెప్తూ ఆ తర్వాత ఫోన్లనే ఆ రోజులు ఉండేవి కాదు. పెద్ద వాళ్ళ గురించి చెప్పుకుంటూ ఇవన్నీ మోటివేషన్ చేయటం వల్ల ఏమవుతుందంటే స్టూడెంట్స్ అప్పుడున్న మన నాన్నగారులు కానీ వాళ్ళందరికీ మంచి విలువలతో కూడుకున్నటువంటి చదువు తక్కువ ఉన్నా కానీ విలువలు ఎక్కువ ఉండేవి ఆ రోజుల్లో. అన్ని తెలుసుకునే వాళ్ళు ఏది ఎలాగా అని చెప్పి. ఇప్పుడు అలా లేదు సిచ్యువేషన్. ఇప్పుడు అలా లేదు. దానికి కారణం ఏంటి అంటే మన ఇంట్లో మనకి ఒక బెడ్రూమ్ ఉంటుంది, పేరెంట్స్కి ఒక బెడ్రూమ్ ఉంటుంది, కానీ దేవునికి ఒక గది ఉంటుంది, కానీ గ్రాండ్ పేరెంట్స్కి బెడ్రూమ్ అనేది ఉండటం లేదు ఇప్పుడున్న జనరేషన్లో. సో ఈ విధంగా మనకి బెడ్ అనేది ఒక పేరెంట్కి గ్రాండ్ పేరెంట్కి అరేంజ్ చేయలేని పరిస్థితిలో మనం ఉన్నాము అంటే అటువంటి మంచి విలువలతో కూడిన మాటలు చెప్పేవాళ్ళు కూడా మనకు ఉండరు కదా ఈ రోజుల్లో. సో ఆ విధంగా విలువలతో కూడిన మాటలు చెప్పేవాళ్ళు లేకపోవడం వల్ల ఏమవుతుంది, మన పేరెంట్స్ వాళ్ళు ఏంటంటే ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఒక్క పేరెంట్ జాబ్ చేస్తే మన ఫ్యామిలీ రన్ అయ్యే పొజిషన్ అయితే కాదు. ఎందుకంటే ఇద్దరు జాబ్ చేయాల్సిందే. ఎందుకంటే ప్రతిదీ కాస్ట్ పెరిగిపోయింది మనకి, కరెంటు కానుంచి ఇప్పుడు కాస్ట్ అనేది పక్కన పెడితే నాకేమనిపిస్తుందంటే లగ్జరియస్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తున్నారు అని అనిపిస్తుంది. ఎందుకంటే మన పేరెంట్స్ టైంలో ప్రతిదీ మనమే చేసుకోవాలి అని ఒకటి ఉండేది, కానీ ఇప్పుడు అన్ని మిషన్స్ వచ్చేసినాయి, ఇంకా అవే చేస్తాయిలే మనకెందుకు అనేది, ఇది కొనుక్కుంటే అయిపోద్ది 5 నిమిషాల్లో అయిపోద్ది, అది ఎక్కువ అయిపోయినాయి అనిపిస్తుంది నాకైతే. దానివల్ల కూడా స్టూడెంట్స్లో ఒత్తిడి బాగా పెరిగింది మేడం. ఎందుకంటే ఒకప్పుడు స్టూడెంట్స్ కూర్చొని చదువుకునేటప్పుడు ఫోకస్ అనేది దాని మీదే ఉండేది.
ఇప్పుడు ఏంటంటే అందరూ హైఫైకి మంచి మంచి పెద్ద పెద్ద ఫోన్లు తీసుకొని దాంట్లో ఏదో చదివితే ఏదో వస్తుందని చెప్పేసి అదే తీసుకొని చదవాలని చెప్పేసి పేరెంట్స్ మీద కూడా బాగా ఒత్తిడి తెస్తారనమాట. అతను ల్యాప్టాప్ కొన్నా నాకు కూడా ల్యాప్టాప్ కావాలని. ఇదే సిచ్యువేషన్ ఏంటంటే ఒక అమ్మాయి సేమ్ ఇలాగే పేరెంట్స్ అనేది లేరనమాట. వాళ్ళకి అన్నము తినడానికి కూడా గలవడంత దీనమైన స్థితిలో ఉండేవాళ్ళు. సో వాళ్ళ నాన్నగారు లేరు కదా, ఆ అమ్మాయికి చదవటానికి కూడా ఏం లేదు, ఫోన్లు కూడా ఏం లేదు వాళ్ళ ఇంట్లో. ఆ పాప ఏం చేసేదంటే చదువుకునే క్రమంలో ఈవినింగ్ టైం వచ్చినప్పుడు పక్క ఇంటికి వెళ్ళేసి ఫోన్ తీసుకొని ఒక 1 అవర్ తీసుకొని ఏదైతే ఆమెకు సంబంధించిన సబ్జెక్ట్ ఉందో ఆ సబ్జెక్ట్ని రాసుకునేది. ఎందుకంటే మనం వింటే కొంచెం సేపే గుర్తుంటుంది. అదే సబ్జెక్ట్ ఖచ్చితంగా అసలు మర్చిపోం దాన్ని మనం. ఎస్ మేడం. అదే సబ్జెక్ట్ని ఆ పాప రాసుకొని తర్వాత 1 అవర్ కంటే ఎక్కువ ఎవరు ఫోన్ ఇవ్వరు. 1 అవర్ కూడా కొంతమంది హాఫ్ అన్ అవర్ ఇస్తారు, కొంతమంది కొంత టైం ఇస్తారు, మళ్ళీ మాకేదో పని ఉందని చెప్పేసి తీసుకుంటారు. సో ఈ విధంగా తీసుకుని ఆ పాప ఏం చేసేదంటే రాసుకున్న పాయింట్స్ని 1కి 4 సార్లు చదువుకొని మెమరీ వేసుకోవడం వల్ల ఆమె ఈరోజు మంచి పొజిషన్లో మంచి జాబ్ కొట్టిందనమాట. ఈ విధంగా కష్టపడే వాళ్ళు ఈ రోజులు ఉన్నారు. అదే ఫోన్ని చెడుగా వాడుకునే వాళ్ళు కూడా ఉన్నారు. సో ఈ మొబైల్ని స్టూడెంట్స్ అనేది ఎంత మంచిగా వాడుకుంటే అదే విధంగా మనకు ఉపయోగపడుతుంది. మనం అద్దం అనేది ఎదురుగా చూస్తే మనం కనపడుతుంది, అదే అద్దాన్ని తిప్పి చూస్తే ఎవరు కనపడరు దానికి. సో మొబైల్ కూడా అంతే. మొబైల్ని కూడా మనం ఎంతో చక్కగా మన అవసరానికి మన ఎడ్యుకేషన్కి ఉపయోగించుకొని, ఎడ్యుకేషన్ అంటే చదువు ఒక్కటే మనం చదువుకోమని చెప్పం, దాంట్లో కొన్ని హ్యూమన్ వాల్యూస్ ఉంటాయి. పేరెంట్స్ ఎలా ఉండాలి, టీచర్స్ ఎలా ఉండాలి, ఎలా ఉంటే మనం లైఫ్ బాగుంటుందని చెప్పేసి ఉంటుందన్నమాట. ఈ విలువలతో కూడుకున్న విద్యను చదివినట్టయితే ఖచ్చితంగా వాళ్ళు లైఫ్ బాగుంటుంది. అదే హ్యూమన్ వాల్యూస్ లేకుండా ఓన్లీ నాకు ర్యాంక్స్ రావాలి, ఓన్లీ నాకు జాబ్ రావాలని చెప్పేసి వాళ్ళు చదువుకుంటే వాళ్ళ లైఫ్ ఎలా ఉంటుంది అంటే లాస్ట్కి జాబ్ వచ్చిన తర్వాత ఏదో వాళ్ళని కొంతమంది ఏంటంటే జాబ్ వచ్చిన తర్వాత చాలామంది జాబ్ లేకుండా తిరిగే వాళ్ళు ఉంటారు. లేడీస్ కానీ జెంట్స్ కానీ అట్లాగే ఉంటారు. ఎవరైతే కష్టపడి చదువుకుని వస్తారో వాళ్ళని ట్రాప్ చేస్తూ వాళ్ళ మైండ్లోకి ఏ విధంగా వెళ్ళాలని చెప్పేసి ఫస్ట్ స్టార్టింగ్లో ఏం చేస్తారు అంటే ఏదో ఒకటి కొంత మంచి మంచి డ్రెస్సెస్ వేసుకొని మంచి మంచి స్ప్రేస్ కొట్టుకొని లేకుంటే వాళ్ళకి మంచి మంచి గిఫ్ట్లు ఇచ్చుకోవడం ఇలా అలవాటు చేసుకుంటారు. వాళ్ళు చిన్నగా వాళ్ళ ట్రాక్లోకి వెళ్ళిపోతారు. ఇదేదైతే విలువలతో కూడి చదువుకొని ఉన్నారు అంటారో వాళ్ళు ఏంటంటే నిదానంగా వాళ్ళ ట్రాప్లోకి వెళ్ళిపోతారు. ఎందుకు అంటే గ్రాండ్ పేరెంట్స్ వాళ్ళందరూ మంచిగా చెప్పేవాళ్ళు ఎవరు లేరు కాబట్టి వాళ్ళకి. ఈ విధంగా పోవటం వల్ల ఏం జరుగుతుందంటే వాళ్ళు ప్రతిసారి వాళ్ళు ఇచ్చే గిఫ్ట్లకి వాటికి ఎడిట్ అయిపోయి మంచిగా చూసుకుంటున్నాడు, బాగా చూసుకుంటున్నాడు అని చెప్పేసి నిదానంగా పేరెంట్స్ చెప్పినట్టు కూడా వినకుండా పేరెంట్స్ ఆ టైంలో ఏదైనా కాల్ చేసినా కానీ నేను ఆఫీస్లో ఉన్నాను లేకుంటే నేను వేరే అని సమాధానం చెప్పుకుంటూ వాళ్ళకు కూడా ఫోన్లు కట్ చేసుకుంటూ ఉంటారు. లాస్ట్కి ఏంటంటే 1 ఇయర్ 2 ఇయర్స్ అట్లా వాళ్ళ జర్నీ జరిగిన తర్వాత ఆటోమేటిక్గా వాళ్ళు ఎవరైతే వాళ్ళని టెంపరీగా వాడుకోవడానికి వచ్చారో వాళ్ళు కూడా వీళ్ళ లైఫ్లోంచి వెళ్ళిపోతారు. అప్పుడు వీళ్ళకి వాళ్ళ పేరెంట్స్ విలువ తెలుస్తుంది అనమాట. అది తెలిసిన తర్వాత మనం ఎంత బాధపడింది కానీ తర్వాత ఏం రాదు కదా మేడం. సో ఈ విధంగా చేయటం వల్ల ఏంటంటే స్టూడెంట్స్ యొక్క లైఫ్ అనేది అగమ్య గోచరంగా తయారవుతుంది. ఒకప్పుడు విద్య లేనివాడు వింతల పశువు అని చెప్పేసి అనేవాళ్ళు. కానీ విద్య అనేది విలువలతో కూడుకున్న విద్య లేకపోతే అంతకంటే ఎక్కువ అని చెప్పేసి నేను చెప్పగలుగుతాను అనమాట. అంతకన్నా హీనమైన స్థితికి వస్తారు. ఒకప్పుడు విద్య లేకపోయినా అట్లీస్ట్ వర్క్ అయినా ఇలా చేసుకోవాలన్న ఐడియా ఉండేది. ఇప్పుడు అది ఉండట్లేదు, ఇది ఉండట్లేదు. జలసాలకు పోయి అసలు ఇష్టం వచ్చినట్టుగా అయిపోయింది ప్రపంచం అంతా. ఎస్ మేడం. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు స్టూడెంట్స్ చాలామంది ఫస్ట్ ర్యాంక్స్ రాకపోతేనో లేకుంటే కాలేజీ ఫస్ట్ రాకపోతే లేకుంటే క్లాస్ ఫస్ట్ రాకపోతేనో చాలామంది సూసైడ్ చేసుకుంటూ లేదు అంటే చాలామంది నా లైఫ్ ఎలా అయిపోయిందని చెప్పేసి మెంటల్గా స్ట్రగుల్ అయ్యే వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళు అవటమే కాకుండా వాళ్ళ పేరెంట్స్ని కూడా ఇబ్బంది పెడుతూ ఉంటారనమాట. నాకు ర్యాంక్స్ రావట్లేదు, మీరు మంచి బుక్స్ ఇవ్వలేదు, లేకుంటే మంచి ల్యాప్టాప్ కొనిపించలేదు అని చెప్పి చాలామంది స్ట్రగుల్ అవుతూ ఇబ్బంది పెడుతూ వాళ్ళు ఇబ్బంది పడుతూ ల్యాప్టాప్ అయి కొనిపించలేదు లేదంటే మంచి మొబైల్ కొనిపించలేదు పేరెంట్స్ని కూడా ఇబ్బంది పెట్టేవాళ్ళు స్టూడెంట్స్ చాలామంది ఉన్నారు. వాళ్ళు తెలుసుకోవాల్సింది ఏంటి అంటే ఒకే ఒక కారణం, మనకి చాలామంది స్పోర్ట్స్ పర్సన్స్ ఉన్నారు. వాళ్ళు అందరూ కూడా చాలామంది ఇంటర్మీడియట్ చదువుకునే వాళ్ళే లేకుంటే 10th క్లాస్ ఫెయిల్ అయిన వాళ్ళు లేకుంటే ఇంటర్ ఫెయిల్ అయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళని ఎగ్జాంపుల్ తీసుకుంటే మనం కూడా ఎందుకు రాణించలేము స్పోర్ట్స్ పరంగా? మనకి ఎడ్యుకేషన్ తక్కువ ఉంది, ఎడ్యుకేషన్ తీసి పక్కన పెట్టేస్తే స్పోర్ట్స్ పరంగా కూడా మనం రాణించవచ్చు కదా. మన ఇంట్రెస్ట్ని బట్టి మనం ఎందులోకి వెళ్తే అందులో సక్సెస్ అనేది ఖచ్చితంగా చూసుకుంటే మనం రోల్ మోడల్గా తీసుకొని మన గోల్ ఏంటో మనం నిర్ణయించుకుంటే ఆటోమేటిక్గా దాన్ని రీచ్ అవ్వచ్చు. మనం ఒక పని చేయాలి అంటే మనం చదువు ఉండాలి, కానీ చదువుతో పాటు అదొకటే ఉంటే సరిపోద్దని అనుకోకూడదు. చదువుతో పాటు మనకు కూడా స్కిల్స్ అనేవి కావాలి. మనం ఏ స్కిల్స్లో మనం బాగున్నాము,
అనేది చూసుకుంటే ఒక 7th క్లాస్ చదువుకున్న అతను ఈరోజు ఇండస్ట్రీ పెట్టి కొన్ని వేల మందికి, లక్షల మందికి జాబులు ఇచ్చేవాళ్ళు కూడా చాలామంది ఉన్నారు మన మధ్యలోనే. ఉంటారు. అటువంటి వాళ్ళని మనం ఇన్స్పైర్గా తీసుకొని మనం కూడా ఎందుకు మన స్కిల్స్ని ఇంప్రూవ్మెంట్ చేసుకోకూడదు అని నేను ఈరోజు విద్యార్థులకు ఒకటే చెప్తున్నాను అనమాట. సో విద్యార్థులు ప్రతి ఒక్కరు గమనించుకోవాల్సింది ఏంటి అంటే చదువు ఉండాలి, 100% ఉండాలి, కానీ 100% మార్కులు మనకు అవసరం లేదు. విలువలతో కూడిన చదువు మాత్రమే మనం చదువుకొని ఆ చదువుని మనం ఎటువైపు తీసుకెళ్ళాలనేది మనం చూసుకుంటూ మన పేరెంట్స్ మాట, మన టీచర్స్ మాట మనం వింటే 100% మన లైఫ్లో అనేది ఏదైతే మనం గోల్ రీచ్ అవ్వాలనుకుంటున్నామో అది రీచ్ అవ్వగలుగుతాం. ఎందుకంటే మేడం మనల్ని చదివించేది మన పేరెంట్సే మనం అనుకుంటాం, కానీ ఈ చదివించడానికి పేరెంట్స్ చాలా కష్టపడతారు. వాళ్ళు కష్టపడే క్రమంలో మన బాబుకి ఏ వస్తువు కొనిపిస్తే బాగుంటుంది, లేకుంటే ఏ స్కూల్లో చేర్పిస్తే బాగుంటుంది, లేదంటే ఏ విధమైన ఫుడ్ పెడితే బాగుంటుంది, ఇలాగే ఆలోచించి వాళ్ళ యొక్క ఫోకస్ అంతా దాని మీదే పెడతారు. కానీ ఒక గురువుకు మాత్రమే స్టూడెంట్ ఏమవ్వగలడు అనేది తెలుసుకోగలుగుతాడు అన్నమాట. గురువు ఏంటంటే చదువు చెప్పే క్రమంలో అతనిలో ఉన్నటువంటి స్కిల్స్ అనేది బాగా అబ్జర్వ్ చేసే ఒకే వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే అది గురువు గారు మాత్రమే. ఆ గురువుని వీళ్ళు ఖచ్చితంగా వాళ్ళు చెప్పిన మాట వింటే 100% వాళ్ళు ఏదైతే అవ్వాలనుకున్నారో అవ్వగలుగుతారు. వాళ్ళు ఒకవేళ అవ్వలేకపోయినా కానీ, ఉదాహరణ చెప్పాలి అంటే మనకి ధోని ఉన్నారు. ధోని అనే అతను ఈరోజు క్రికెట్ రంగంలో ప్రపంచంలో నెంబర్ 1 పొజిషన్ ఉన్నాడు, మన రిటైర్మెంట్ అయ్యేదాకా కూడా. కానీ అదే ధోని అనే అతను గోల్ కీపర్గా చేయాలని చెప్పేసి ఆలోచన ఉండేది అతని స్టార్టింగ్లో. కానీ అతను ఏంటంటే వేరే వాళ్ళ గురువులు చెప్పిన మాటిని క్రికెట్ రంగానికి రాబట్టి ఈరోజు ప్రపంచంలోనే క్రికెట్లో ఒక నెంబర్ 1 పొజిషన్లో ఉన్నాడు. చదువు పరంగా చూసుకున్నా కానీ అంతే. వాళ్ళు ఎక్కడ డిసప్పాయింట్ అవ్వలేదు, నాకు చదువు రావట్లేదు అని చెప్పేసి. గురువులు ఏదైతే చెప్తున్నారో, పేరెంట్స్ ఏదైతే చెప్తున్నారో వాళ్ళకు విలువ ఇచ్చి వాళ్ళు చెప్పిన మాట వింటున్నారు. మన తెలంగాణలో చూసుకుంటే మహమ్మద్ సిరాజ్ ఉన్నాడు, ప్రపంచంలో ఇప్పుడు నెంబర్ 1 బౌలర్ అనమాట. ఇట్లాంటి వాళ్ళని మంచి వ్యక్తులు మనం ఇన్స్పిరేషన్గా తీసుకుంటే 100% మనం ఏదైతే చేయాలనుకుంటున్నామో అది సక్సెస్ అనేది సాధించుకోవచ్చు. ఇంకోటి ఏంటి, మనకి అబ్దుల్ కలాం గారు, బాబాసాహెబ్ అంబేద్కర్ గారు, వీళ్ళందరూ మంచి చాలా పూర్ కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళే. రిచ్ పీపుల్ అయితే కాదు వాళ్ళు. అటువంటి పూర్ పీపుల్ కూడా చదువుకొని ఈరోజు కొన్ని వేల మందికి, లక్షల మందికి మన మధ్య లేకపోయినా కానీ ఇన్స్పిరేషన్గా ఉన్నారు అంటే వాళ్ళు తీసుకున్నటువంటి విధానాలే, వాళ్ళు పేరెంట్స్ దగ్గర చూపించినటువంటి విలువలు, గురువులు చెప్పింది విని నేర్చుకోవడం వల్లే ఈరోజు వాళ్ళు మంచి విలువలతో కూడినటువంటి ఒక లైఫ్ని అనేది వాళ్ళు చేయగలిగారు. కొన్ని లక్షల మందికి మన దేశంలోనే కాదు, అంబేద్కర్ అన్నా లేకుంటే మన అబ్దుల్ కలాం గారు అన్నా కానీ, అంబేద్కర్ గారు అన్నా కానీ మన దేశంలోనే కాదు ప్రపంచానికి తెలిసిన వ్యక్తులు, ప్రపంచంలోనే కొంతమంది మేధస్సు కలిగిన వాళ్ళల్లో వీళ్ళు కూడా నెంబర్ 1 పొజిషన్ ఉంటారు. సో ఇలాంటి వాళ్ళని మనం కూడా ఎందుకు తీసుకోకూడదు ఇన్స్పిరేషన్గా అని చెప్పేసి చాలామంది ఆలోచించుకోవాలి. నాకు పేరెంట్స్ మంచి హైఫై చదివిస్తాను, లేకుంటే మా పక్క ఇంటి వాడు మంచి పెద్ద స్కూల్లో చదువుతున్నాడు, వాళ్ళకి స్కూల్లో ఏసీ ఉంది, లేకుంటే వాళ్ళకి బస్సు వస్తుంది, లేదంటే వాళ్ళ స్కూల్లో టీచర్స్ హైఫైగా ఉంటారు, లేదంటే ప్రిన్సిపల్ హైఫైగా ఉంటారు, అందరూ మంచి షూస్ మంచి యూనిఫామ్ వేసుకొని వెళ్తారు అని చెప్పి చాలామంది అనుకుంటారు. సో మనకు కావాల్సిన మంచి యూనిఫామ్, మంచి షూస్, లేదంటే హైఫై టీచర్స్, లేదంటే ఏసీ ఉన్న స్కూల్సో కాదు, విలువలతో కూడినటువంటి చదువు చెప్పే టీచర్స్ కావాలి. గవర్నమెంట్ స్కూల్స్లో చదివి కూడా ఇప్పుడు మనకి ప్రైవేట్ స్కూల్స్ ఎక్కువయ్యాయి, కానీ ఒకప్పుడు ప్రైవేట్ స్కూల్స్ ఎక్కువ ఉన్నాయి. గవర్నమెంట్ స్కూల్స్లో ఉన్నటువంటి వాళ్ళు పెద్ద మంచి డాక్టర్లు అయిన వాళ్ళు ఉన్నారు. అదే గవర్నమెంట్ స్కూల్స్లో చదివి వేరే దేశాలలో పెద్ద కంపెనీలకి సీఈఓగా అయిన వాళ్ళు కూడా మన వాళ్ళు ఉన్నారు. సో అదేవిధంగా పెద్ద ఇండస్ట్రీలు పెట్టిన వాళ్ళు కూడా ఉన్నారు గవర్నమెంట్ స్కూల్స్లో. సో ఇటువంటి వాళ్ళని మనం ఇన్స్పిరేషన్గా తీసుకొని మన లైఫ్ అనేది జర్నీ అనేది మంచిగా స్టార్ట్ చేసుకుంటే చాలా బ్రైట్గా ఉంటుందని చెప్పేసి నేను విద్యార్థులకి ఇప్పుడు తెలియజేస్తున్నాను మేడం. ఓకే అండి, థ్యాంక్ యూ, చాలా చక్కగా చెప్పారు. థ్యాంక్ యూ.